నరేందర్ రెడ్డికి పట్టం కడదాం నిరుద్యోగ ఐకాస పిలుపు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన పట్టభద్రుల మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రుల ఎలక్షన్ల భాగంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి పట్టం కడదామని నిరుద్యోగ ఐకాస తరపున జోగినాథ్ యాదవ్, బాలసాయి, హరిప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వికాస నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో పారిశ్రామికవేత్తలకు, సమాజ సేవకులకు జరుగుతున్న ఎలక్షన్లుగా అభివర్ణించారు. ప్రస్తుతం పోటీలలో ఉన్న 3 పార్టీల అభ్యర్థులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మరియు ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరుద్యోగం కృషి వెలకెట్టలేనిదని, కావున పార్టీ నిరుద్యోగులకు అండగా ఉండడంతో నిరుద్యోగులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కావున కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి నిరుద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి రోడ్డు ఎక్కిన దాఖలు ఎన్నో ఉన్నప్పటికీ ఏ ఒక్కరోజు విద్యార్థుల పక్షాన నిలబడలేదు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగ డిమాండ్లపైన మద్దతు ఎక్కడా తెలపలేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు అభ్యర్థిగా ఎలా గెలిపిద్దామని పట్టభద్రులు ఆలోచించాలని తెలిపారు. విధులు నిర్వహించి పదవికి రాజీనామా చేసినా అని చెప్పి డ్రామాలాడుతూ, రాజీనామా చేయకున్నా కూడా, రాజీనామా ఆమోదం పొందకున్నా కూడా నేను రాజీనామా చేసినా అని చెప్పి పట్టభద్రులను మోసం చేస్తూ పట్టభద్రులను ముందుకొచ్చి ఓటు అడుగుతున్నటువంటి ప్రసన్న హరికృష్ణకు మధ్యలో జరుగుతున్న పోటీ. ఈ పోటీలో పట్టభద్రులందరూ గమనించాలి, ఎవరు ఏ రకంగా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు. విద్యను వాళ్ళు వ్యాపారంగా మార్చుకొని సేవలు అందిస్తున్న వారు ఒకవైపు ఉంటే, విద్యను సేవ రూపంలోనే అందిస్తూ అతని సమక్షంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇతర దేశాల్లోకి పంపించినటువంటి గొప్ప వ్యక్తి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. మరి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ పట్టణంలో, హైదరాబాద్లో ఏ రకమైనటువంటి విద్య మన హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి, ప్రాంత జిల్లాల ప్రజలకి, దాంతోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలకి అందుతున్న విద్య ఏదైతే హైదరాబాద్లో ఉందో అదే స్థాయిలో ఆ విద్యను అందించేటువంటి వ్యవస్థను కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి. మరి విద్యను డెవలప్ చేస్తున్న వ్యక్తికి మనం మద్దతు ఇద్దామా పట్టభద్రులారా? మరి లేకుంటే విద్యను వ్యాపారంగా వాడుకొని, స్టూడెంట్లను అవసరానికి వాడుకొని వదిలేసేటువంటి ప్రసన్న హరికృష్ణకి మద్దతు ఇద్దామా? ఇది ఆలోచన చేయాలి. మాటలు మాట్లాడినంత మాత్రాన, గారడి చేసినంత మాత్రాన పట్టభద్రులు మీరు నష్టపోతారు. ప్రసన్న హరికృష్ణ మాటలు వింటే నష్టపోతారు అనేది స్పష్టంగా మేము తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ తోటి మాకు ప్రత్యక్షంగా కొన్ని విషయాలతో అనుభవం ఉంది. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకునే మేము ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడేది. ఎందుకంటే పుస్తకాలను నేను ఫ్రీగా పంచుతున్నా అని చెప్పి వ్యాపారం చేస్తూ ఆ యొక్క వ్యాపారాన్ని పేరు పెట్టుకొని ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు. ఏదో చెప్తున్నాడు, నేను పట్టభద్రుడిని, నేను ఇది చేస్తా, అది చేస్తా అని. ఏది చేయడు ప్రసన్న హరికృష్ణ. ఒట్టి డ్రామాలు ఆడే, మోసం చేసే వ్యక్తి. ఫస్ట్ ఆయన ఒక నిజాయితీ గల అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక విధులు నిర్వహించినటువంటి వ్యక్తి అయితే ఫస్ట్ ఆయన రాజీనామాను ఆమోదించిన తర్వాతనే ఎలక్షన్లలో ఆ యొక్క అభ్యర్థిగా ఓట్లు అడగాలని చెప్పేసి కోరుతున్నా. ఈ విషయం మీద ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. అంతవరదాకా ఆయన ఒకవేళ ఎలక్షన్ కమిషన్ తప్పుదో పట్టిస్తే ఆయన యొక్క అభ్యర్థిత్వాన్ని విత్డ్రాల్ చేసేటట్టుగా, లేకుంటే రద్దు చేసేటట్టుగా ఆయనను క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇస్తున్నాం అనేది కూడా ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ప్రస్తుత గవర్నమెంట్ ఒక జాబ్ క్యాలెండర్ డిసైడ్ చేసింది. గత గవర్నమెంట్లో ఎప్పుడు ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఎవరు ఎంతగానో కొట్లాడాలో తెలియదు. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వమని కొట్లాడాలి, టెట్ నోటిఫికేషన్ ఇవ్వమని కొట్లాడాలి, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వమని కొట్లాడాలి, ఎగ్జామ్ పెట్టమని కొట్లాడాలి. నిలబడ్డటువంటి అభ్యర్థుల బలాబలాలు చూసుకున్నట్టయితే మనకు 3 రకాల వ్యక్తులు నిలబడడం జరిగింది. ఒకరు విద్యారంగంలో సేవలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, మరొకరు పుస్తకాల వ్యాపారం చేస్తూ అశోక్ నగర్ కేంద్రంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్నటువంటి మన ప్రసన్న హరికృష్ణ గారు, మూడవ వ్యక్తి పారిశ్రామికంగా వ్యాపారం చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గారు. ఈ ముగ్గురిలో కూడా నా తోటి గ్రాడ్యుయేట్లందరికీ నా విన్నపం ఏంటంటే, మనకు సేవ చేసేది ఎవరు? పుస్తకాల వ్యాపారం చేసేవారా, లేదంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చూసేవారా, లేదంటే మన కోసం మన గ్రాడ్యుయేట్ల సమస్యలను పరిష్కరించడానికి, సర్కార్తో కొట్లాడి మన సమస్యలను తీర్చడానికి ముందున్నటువంటి విద్యలో సేవలు అందిస్తున్నటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. ఒక్కసారి నా తోటి గ్రాడ్యుయేట్లు ఆలోచించాలి. ఈ అశోక్ నగర్ కేంద్రంగా చేస్తున్నటువంటి రాజకీయాన్ని తరిమి కొడదాం. అట్లాగే కరీంనగర్లో ఎంతో మంది, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మన సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని గెలిపించడంలో మనం క్రియాశీలకంగా ముందుంటాం.
అలాగే మనకి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నెరవేరని నిరుద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు కానీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కానీ ఇంకా నిరుద్యోగుల ఆత్మహత్యలను నివారించడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ చాలా సంతోషదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మాకంటూ ఒక భరోసాని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మాకంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఉన్నప్పుడు వేరే రాజకీయ వ్యాపారాల కోసం ముందుకు వస్తున్నటువంటి అభ్యర్థుల్ని మనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచి తరిమి కొడదాం, మన అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇద్దాం. థ్యాంక్ యూ.